మీనాక్షిని కాపాడి ఇంటికి తీసుకువచ్చిన ఇన్స్పెక్టర్ పల్లవి చంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన అవని అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనాక్షి అయితే ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆటోలో వస్తున్న పల్లవి అయితే మీనాక్షిని చూస్తుంది. ఈ మీనాక్షి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిందా? ఇదే సరైన సమయం, ఇది మళ్ళీ వెనక్కి రాకుండా అసలు ఈ లోకం నుంచే శాశ్వతంగా పంపించేయాలని రౌడీలకైతే ఫోన్ చేస్తుంది పల్లవి. ఇక రౌడీలకి ఫోన్ చేసి నేను ఒక ఫోటోని పంపిస్తున్నాను, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చంపేయాలి అని అంటూ వాళ్ళకి చెప్తుంది. సరే మేడం అంటూ పల్లవితో అయితే వాళ్ళు అంటూ ఉంటారు, అసలు ఎవ్వరికి కూడా ఆనవాళ్ళు తెలియకూడదు, చంపేసి దాన్ని దూరంగా పాడేయండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి చెప్పినట్టే రౌడీలు అయితే మీనాక్షి వెనకాలే వెళ్తూ ఉంటారు. అలా రౌడీలు తనని ఫాలో అవుతూ చూసి మీనాక్షి అయితే ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటుంది. వాళ్ళు కూడా మీనాక్షిని పట్టుకోవడానికి మీనాక్షి వెనకాలే పరిగెత్తుతూ ఉంటారు. ఇంతలో మీనాక్షి గదిలోకి వెళ్ళి చూసుకున్న అవనికి తన తల్లి కనిపించదు. బీర్వాలో తన బట్టలు వస్తువులు ఏవీ కూడా ఉండవు. అది గమనించి అవని అయితే అంటే అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనమాట అని అక్షయ్ దగ్గరికి వెళ్ళి అమ్మ కనిపించడం లేదండి అని అంటూ ఉంటుంది. అసలు అత్తయ్య ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. ఏమోనండి అని అంటూ ఉంటుంది అవని. ఇక తరువాత ఇక మీనాక్షిని రౌడీలు అయితే పట్టుకుంటారు. రౌడీలు పట్టుకొని మీనాక్షిని కత్తితో పొడవబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వస్తాడు ఇన్స్పెక్టర్. అయితే అక్షయ్ ఫ్రెండు అక్కడికి వచ్చి ఇక మీనాక్షిని కాపాడుతాడు. ఇక దాంతో ఇక రౌడీలు పోలీస్ ఇన్స్పెక్టర్ని చూసి భయపడిపోయి మీనాక్షిని చంపడం వదిలేసి అక్కడి నుంచి వాళ్ళైతే పారిపోతారు. అలా పారిపోయిన తర్వాత ఎవరమ్మా మీరు, రౌడీలు మీకు వెంట ఎందుకు పడ్డారు అని అడుగుతూ ఉంటాడు అతనైతే. అప్పుడే మీనాక్షి అయితే ఎందుకో నాకు తెలియదు బాబు, నేను నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కత్తితో పొడవబోయారు, అసలు ఎందుకు వాళ్ళు నా మీద దాడి చేశారో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది మీనాక్షి. మీ ఇల్లు ఎక్కడమ్మా అని అడుగుతూ ఉంటే నేను వెళ్తానులే బాబు అని అంటూ ఉంటే అప్పుడే ఇంతలో అక్షయ్ అయితే తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. ఏంట్రా చెప్పు అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే మా అత్తయ్య గారు ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారా, ఆవిడ ఫోటోని పంపిస్తున్నాను, ఎక్కడ ఉందో కనిపెట్టు అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక వెంటనే ఫోటో అయితే చూస్తాడు ఇన్స్పెక్టర్. చూసి అంటే ఈవిడే వాళ్ళ అత్తయ్య, అక్షయ్ వాళ్ళ అత్తయ్య గారు, అంటే ఇంట్లో నుంచి చెప్పకుండా ఆవిడ వచ్చేసింది, ఈవిడ్ని ఎలాగైనా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు. అనుకుంటూ మీనాక్షి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీనాక్షి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అమ్మా, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అంటూ ఉంటాడు. మళ్ళీ ఆ రౌడీలు రావచ్చు కదా, మీరు నా బైక్ ఎక్కండి అని బైక్ అయితే ఎక్కించుకుంటాడు. ఎక్కించుకున్న తర్వాత నన్ను రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళి బాబు, నేను మా ఊరు వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది మీనాక్షి. అప్పుడు ఇక సరేనమ్మా మీరు బైక్ ఎక్కండి అని బైక్ ఎక్కించుకొని సరాసరి అక్షయ్ వాళ్ళ ఇంటికైతే తీసుకువెళ్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఇంతలో ఇక అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంటికి పట్టిన ఒక దరిద్రం వెళ్ళిపోయిందనమాట అని అంటూ ఉంటుంది భానుమతి. అసలు ఏంటి నానమ్మ, ఏంటి నువ్వు చెప్పేది, ఎందుకు అలా అంటున్నావు, తన్ని ఏం పాపం చేసిందని అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే. అసలు భర్త ఎవరో చెప్పకుండా, ఈ అవనికి తండ్రి ఎవరో చెప్పకుండా ఆవిడ దాచిపెడుతుంది, ఏదో తప్పు చేసినట్టే కదరా అని అంటూ ఉంటుంది పార్వతి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులంటే నేను ముందు నమ్మలేదమ్మా, ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ అవని ఇంటికి తీసుకొచ్చేసరికి మీనాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు బాబు నన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది. నేను అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్నమ్మా, ఆల్రెడీ అక్షయ్ నీ ఫోటో పంపించి వెతకమని చెప్పాడు, రెండమ్మ లోపలికి అని లోపలికైతే తీసుకువెళ్తాడు. ఇంటికి వచ్చిన మీనాక్షిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే. ఇదేంటి ఆ ఎదవలో దీన్ని చంపలేదా అనుకొని షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక అవని అయితే వాళ్ళ అమ్మని పట్టుకొని ఏడ్చేస్తుంది.
ఎందుకమ్మా, ఎందుకు నువ్వు నాతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయావో అని చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల మీ ఇంట్లో సమస్యలు రాకూడదని, గొడవలు జరగకూడదని, అందరూ నిన్ను తిట్టకూడదని వెళ్ళిపోయానమ్మా అని మీనాక్షి అయితే ఏడుస్తూ సమాధానం చెప్తూ ఉంటుంది. మీ అమ్మ అలా వెళ్తుంది, కానీ మీ అమ్మని చంపాలని ఇద్దరు రౌడీలు ప్రయత్నించారు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి ఆవిడ్ని రక్షించాను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. అప్పుడే కవని అయితే నిన్ను చంపించాలనుకుంది ఎవరమ్మా అని అంటూ ఉంటుంది. ఎవరో నాకు తెలీదమ్మా, ఇద్దరు రౌడీలు నా వెంట పడి నన్ను చంపడానికి కత్తి తీశారు. అంతలోకి ఇన్స్పెక్టర్ గారు రావడంతో అక్కడి నుంచి పారిపోయారు అని అంటూ ఉంటే, అప్పుడే ఎవరు మీ అమ్మగారిని చంపాలనుకున్నారో వాళ్ళెవరో నాకు తెలిసింది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. ఎవరో కాదో మీ తోటికోడలు పల్లవియే, చక్రధర్ కూతురు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ, ఏంటి ఇన్స్పెక్టర్, నా మీద నింద వేస్తున్నారేంటి? నా మీద నింద వేస్తే నేను ఒప్పేసుకుంటానా అని అంటూ ఉంటుంది. పల్లవి, ఒప్పుకోకపోతే సాక్ష్యాలు చూపిస్తాం కదా, ఇవిగో సాక్ష్యాలు. ఆ రౌడీ సెల్లో మీ ఫోన్ నెంబర్ ఉంది, కాల్ రికార్డు ఉంది, అలాగే మీరు అతనికి అమౌంట్గా 1,00,000 రూపాయలు పంపించారు, అది కూడా ఉంది. ఇవి సరిపోతాయా మీరే ఈ పని చేయించారనడానికి అని అంటూ ఉంటాడు. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక పల్లవి అయితే తలదించుకుంటుంది. నిజం తెలుసుకున్న అవని పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంప పగలగొడుతుంది. ఎందుకు మా అమ్మని చంపాలని చూసావు? అసలు మా అమ్మ ఎవరో తెలుసా నీకు అని అడుగుతూ ఉంటుంది అవని. అప్పుడు ఇక ఆ మాటలు విని మీనాక్షి అయితే, నువ్వు ఆగమ్మా అవని అని అంటూ ఉంటే, లేదమ్మా, ఇప్పటికైనా నిజం బయట పెట్టకపోతే ఇలాంటి పనులు ఎన్నో చేస్తుంది పల్లవి, అందుకనే నిజం బయట పెట్టాలి అని అంటూ ఉంటుంది అవని. నువ్వేమీ నిజాలు బయట పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు పరువు తీయాల్సిన అవసరం అంతకన్నా లేదు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే పల్లవి అన్న మాటకి చెప్తూ ఉంటుంది అవని, ఈ రోజుతో అందరికీ నిజం తెలియాలి, మా అమ్మని ద్వేషిస్తున్న ఇక్కడ వాళ్ళందరికీ ఉన్న అనుమానాలు అన్నీ తీరిపోవాలి. ఇప్పటి వరకు మా నాన్న ఎవరు, మా అమ్మ మెడలో ఎవరు తాళి కట్టారు, ఎవరు తన భర్త, ఎవరు నా తండ్రి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ వచ్చారు కదా అత్తయ్య మీరు, అమ్మమ్మ గారు. ఇప్పుడు చెప్తున్నాను వినండి, నా తండ్రి ఎవరో కాదో, ఈ పల్లవి తండ్రి నా తండ్రి, చక్రధరే నా కన్న తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే. ఇది నిజం చెప్పేసింది అని అనుకుంటూ ఉండగా, ఏంటి మా అల్లుడుని మీ అమ్మ పెళ్లి చేసుకున్నారా? నువ్వు చక్రధర్ మొదటి భార్య కూతురువా? ఎవరికి చెప్తే నమ్ముతారనుకుంటున్నావు అని అనగానే అప్పుడే తను పోలీస్ స్టేషన్లో చక్రధర్తో మాట్లాడిన మాటల్ని వీడియో తీసి వినిపిస్తుంది. అప్పుడు ఇక వీడియో చూసి అందరూ కూడా నమ్ముతారు, చక్రధరే అవని కన్న తండ్రి అని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.